నా పేరు కాకం ఆంజనేయులు. లిటిల్ స్టార్స్ హై స్కూల్ కరస్పాండెంట్ని. మాది వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్ళపల్లి గ్రామం. ఆ గ్రామంలో పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలకి కరస్పాండెంట్ని. నాతో పాటు మా పాఠశాల ప్రిన్సిపల్ శేఖర్ యాదవ్ గారు, ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా విద్యార్థులు 9వ తరగతి, 10వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు తీసుకొని రావడం జరిగింది. కార్యక్రమం ఏంటంటే తెలంగాణ చరిత్రను అధ్యయనం చేద్దాం, తెలంగాణ చరిత్ర అధ్యయన యాత్ర, ఇది కార్యక్రమం పేరు. ఈ కార్యక్రమం తీసుకొని తెలంగాణకి ఒక గొప్ప పేరు ఉంది. తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. మొదట మన భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, గిరిజన ఉద్యమాలు కావచ్చు, రైతు ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఈ చరిత్రలు మా పిల్లలకు కూడా తెలవాలని, ప్రధానంగా భూమి కోసం, భుక్తి కోసం ఈ జనగాం ప్రాంతాల్లో, జనగాం జిల్లా సరౌండింగ్ గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను తెలుసుకోవడం కోసం, భూమి కోసం, భుక్తి కోసం ప్రాణాలు అనిపించినటువంటి, రజాకారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి, భూస్వాముల చేతుల్లో అణచివేయబడినటువంటి ఈ గడ్డని ఒకసారి, ఈ వీరుల్లో ఉన్నటువంటి జనగాం గడ్డని పలకరించాలని. ఆ చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉంది. అది పుస్తకాల్లో కాదు, పిల్లలకి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూపించాలా, ఆ వీరుల ఆనవాళ్ళు చూపించాలా, ఆ వీరుల త్యాగాలు చూపించాలా. అక్కడ మేము గ్రామాలు వస్తున్నప్పుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి మొదటి వీరుడు దొడ్డి కొమరయ్య గారి గ్రామానికి వెళ్ళడం జరిగింది, కడివెండికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా షేక్ బందకి కామారెడ్డికి కూడా వెళ్ళడం జరిగింది. షేక్ బందకి తన ప్రాణార్పణ చేసినటువంటి తీరును అంతా కూడా ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి చర్చించి అప్పటి ఆనవాళ్ళని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ధర్మాపురం వెళ్ళి దర్గానాయక్, అంటే ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నైజాం ప్రభుత్వం మీద గన్నులు ఎక్కుపడినటువంటి దర్గానాయక్ని కలవడం జరిగింది. వాస్తవంగా దర్గానాయక్ మాటల్లో ఇప్పటికీ 106 సంవత్సరాల యువకుడు, 106 సంవత్సరాల వృద్ధుడు అంటాలేం, మేము యువకుడు అంటున్నాం. యువకుడు అని మేము పేరు తీస్తున్నాం. కారణం ఏంటంటే, మేము అడిగినప్పుడు నీ దేనికోసం పోరాడినామంటే వీర తెలంగాణ అన్నాడు. అది మాకు నిజంగా కూడా చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. ఎవరి మీద పోరాడినావు అంటే నైజాం మీద అన్నాడు. అది నిజంగా కూడా అది అంటే 106 సంవత్సరాల్లో కూడా ఆ వృద్ధునికి ఆ జ్ఞాపకాలు ఉన్నామంటే ఈ గడ్డ ప్రజలు ఆ దొరల చేతుల్లో, నైజాం చేతుల్లో ఏ విధంగా వంచనకి, ఏ విధంగా దౌర్జన్యాలకి, ఏ విధంగా దాష్టికానికి పాల్పడరు, ఎంత ఇబ్బందులు పడ్డారో ఓన్లీ ఆ దర్గానాయక మాటల్లోనే మాకు అర్థమైంది. అంటే ఆ వీరత్వం, వాళ్ళ కుటుంబంలోనే 6గురు వీరమరణం చెందడం, వాళ్ళ కుటుంబం మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం, ఈ ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం ప్రాణాలు అర్పించడం. దానికోసమే తాను గట్టిగా ఇప్పటికీ పోరాట విషయాలు చెప్తా ఉన్నాడు. అప్పుడు తనతో కలిసి పాల్గొన్న నాయకుల గురించి చెప్తా ఉన్నాడు. దీంతో అంతటితో ఆగకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరనారి ఐలమ్మ పుట్టిన వీరనారి ఐలమ్మ ఉద్యమ నడిపినటువంటి పాలకుర్తి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ గ్రామ ప్రజలతో ఆ ఉద్యమ అనుభవాల్ని, ఉద్యమం యొక్క వీరనారి ఐలమ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రావడం జరిగింది. వస్తూ విజునూరుకి వెళ్ళినాం. అంటే మేము పుస్తకాల్లో చూసిన విజునూరు దొర అని, పాటల్లో విన్నాం విజునూరు దొర అని. బతుకమ్మ ఉయ్యాలో, బతికేది ఎట్లమ్మ ఉయ్యాలో, విజునూరు దొరగాడు ఉయ్యాలో, బతుకాగము చేసే ఉయ్యాలో, బతుకమ్మలు ఆడిచ్చే ఉయ్యాలో, భూమి గుంజుకునే ఉయ్యాలో, బువ్వ గుంజుకునే ఉయ్యాలో, ఎట్లా బతుకుదామమ్మ ఉయ్యాలని పాట విన్నాం. ఆ ఉయ్యాల పాట వినడం కాదు, అక్కడికి వెళ్ళాలా, విజునూరు గడి ఏంటి, పరిపాలన ఏంటి, ఆ విధానం ఏంటి అని తెలుసుకురావడం కోసం విజునూరు వెళ్ళాం. మా విద్యార్థులందరూ చాలా ఉత్తేజానికి గురి కావడం జరిగింది. వెళ్తే గేట్లు మొత్తం తాళాలు వేసుకొని ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలే చెప్తున్నారు, మేము ఇప్పటికీ సగం మంది మా గడి చూడలే అని. చూడు ఎంత దుర్మార్గమైన పరిపాలన. వస్తూ వీర బైరానపల్లి యొక్క చరిత్రను తెలుసుకోవాలని ఇప్పుడు 9-8 అయింది. రాత్రి అయినా కూడా వదలకుండా మా బిడ్డలు, ఇప్పుడు మేము 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా. ఇప్పుడు ఇప్పుడు మేము వెనకడిగేస్తే మళ్ళీ మా బిడ్డలు నేను రావచ్చు, ఇంకొక రావచ్చు, కానీ ఇక్కడ వచ్చిన 150 మంది విద్యార్థులని మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం కదా.
150 మంది విద్యార్థులు ఈ వీరబైరానిపల్లి చరిత్ర తెలుసుకోకుండా దూరం అవుతారు కదా, అది కుదరదని చెప్పేసి రాత్రి అయినా కూడా ఇబ్బంది పడ్డా మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ వీరుల చరిత్రను చూస్తే, ఈ సంఘటన చూస్తే మాకే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా అదొక దుర్మార్గమైన పరిపాలన. దీని మీద అధ్యయనం చేస్తూ మా లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుంచి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయబోతూ ఉన్నాం. లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుంచి తెలంగాణ చరిత్ర అని తెలుసుకుందాం అనేటువంటి కార్యక్రమం భాగంగా జనగాం విజిటింగ్ అనే అంశం మీద జనగాంను సందర్శించిన సందర్భంగా మా అడుగులు ఎట్టున్నాయి, ఏ గ్రామానికి వెళ్ళినాం, ఆ గ్రామం ఏం చెప్తుంది, ఆ గ్రామం ఎర్రబారింది, ఆ గ్రామంలో వీళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే నిజంగా ఒక్కొక్క ఊర్లో 10 మంది, 20 మంది, 30 మంది వాళ్ళ సమాధులు మన కళ్ళ ముందర సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. మాకైతే ఆశ్చర్యం అనిపించింది. మా గ్రామాల్లో ఆ తీరు ఉండదు. మా గ్రామాల్లో అంటే ఒక మాట చెప్పాలంటే ఈ 4 జిల్లాలు త్యాగం చేసి ఈ 4 జిల్లాలు రక్తాన్ని ఇవ్వడం ద్వారానే మేము కూడా స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. అందుకోసమే మాకు ప్రాణవాయువును పోసిన, మాకు జీవాన్ని ఇచ్చిన మా పాలమూరు జిల్లా ప్రజలకి భూమి భుక్తి కోసం ఆ స్వేచ్ఛనిచ్చిన ఈ దాస సుంకరాల నుంచి, దొర పాలన నుంచి, నైజాం పాలన నుంచి మా సంఖ్యలను కట్లు తెంచేందుకు పోరాటం చేసినటువంటి ఈ జనగాం వీరులకి, నల్లగొండ వీరులకి, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ వీరులకి ప్రత్యేకంగా లాల్సలం, ప్రత్యేకంగా అభివందనలు, ప్రత్యేకంగా రెడ్ సాల్యూట్, ప్రత్యేకంగా వందనాలు లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుంచి తెలియజేస్తూ ఈ ఉద్యమం మీద, ఈ సందర్శన మీద ఒక పుస్తకం రిలీజ్ చేస్తా ఉన్నాం. ఒక గొప్ప నాయకుని చేత పుస్తకాన్ని ముద్రించి ఆ పుస్తక రిలీజ్ కార్యక్రమం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ఈ గడ్డల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఆహ్వానించి మమ్మల్ని హక్కును చేర్చుకొని రండి బిడ్డ తెలుసుకోబండి, రేపటి సమాజాన్ని తెలియజేయండి, రేపటి సమాజం కాస్త స్వేచ్ఛాయువులు పీల్చుకునే విధంగా, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా, ఒక మనిషిగా జీవించే విధంగా